అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతులకు 2 భారీ శుభవార్తలు, ఖాతాల్లో డబ్బులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మార్చిలోను, ఏప్రిల్లోను. మార్చిలో వచ్చేసి మొదటి ఎకరం వరకు ఎంతమంది రైతులు ఉంటే అంతమంది లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే 70 లక్షల మంది రైతులకు 3,600 కోట్లు ఇలా రిలీజ్ చేయడం జరిగింది. రెండో విడత వచ్చేసి ప్రభుత్వం ముఖ్యంగా దాదాపుగా 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 3 ఎకరాలు, అదేవిధంగా ఆ పైన పెండింగ్ నిధులు రాని వారికి సో ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా పెండింగ్ నిధుల కోసం మీరు చూస్తున్న రైతాంగానికి సో 3 విడతల్లో నిధులు అనేది జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2 విడతల్లో మాత్రమే 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా నెల రోజులైనా కూడా ఇంకా 3వ విడత అనేది డబ్బులు అనేది మనకు అకౌంట్లో డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. అటు రైతాంగం యాసంగి సాగు అనేది పూర్తి చేసుకొని ఇప్పుడు వానాకాలం సీజన్ ఏదైతే జూన్లో స్టార్ట్ అయింది. ఇంకా ముఖ్యంగా పంటల దున్నకాలు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ సమయంలో ప్రభుత్వంలోని ముఖ్యులు 3వ విడత నిధులపైన కీలక చర్చ సాగుతున్నారు చెప్తున్నారు. అదేంటంటే 3వ విడత నిధుల కోసం జమ కోసం రైతులైతే వేచి చేస్తున్నారు. ఎందుకంటే మార్చి 22వ తేదీన సిద్దిపేట జిల్లాలో నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదల చేస్తామని చెప్పారు. తొలి విడతలు వచ్చేసి 3,447 కోట్లు అనేది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం అయితే జరిగిందనమాట. సో మరో 20 రోజుల్లో దాదాపు 2,650 కోట్లు రెండో విడతగా జమ చేయడం జరిగింది. ఏప్రిల్ ఆఖరు వరకు కూడా రైతులందరికీ రైతు భరోసా దాదాపు 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తామని ప్రకటించడం జరిగిందనమాట. మొదటి విడతలు వచ్చేసి 70 లక్షల మంది ఎకరం వరకు, తర్వాత 2 ఎకరాలు ఉన్న రైతులకు ఇలా ఏప్రిల్ 20 వరకు ఉన్న రెండవ విడత కింద ప్రభుత్వం 2,063 కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. 2 విడతలు పంపిణీ చేస్తున్నారు. అయితే మిగిలిన రైతు భరోసా ఎలాంటి అప్డేట్ అనేది లేదనమాట. సో ఇందులో ప్రధానంగా 2 విడతల్లో కలిపి 5,510 కోట్లు అనేది పంపిణీ అయితే చేసినట్టు చెప్తున్నారు. సో ఇక వాస్తవానికి రైతు భరోసా పథకానికి ఎంత అంటే దాదాపు 9,000 కోట్లు అనేది అవసరం పడతాయి పంపిణీ చేయడానికి. అంటే ఇంకా మిగిలిన రైతులు ఏదైతే మిగిలిన నిధులు కావచ్చు 3,490 కోట్లు పంపిణీ చేయాల్సి అయితే ఉందన్నమాట. సో ఇక ఇప్పటికే వానాకాలం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఋతుపవనాల రాకతో వానలు కూడా పడుతున్నాయి, దుక్కులు కూడా సాగు చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ పంట కోసం సిద్ధమవుతున్న రైతులకు సాగు ఇక పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు. 2 విడతల్లో విడుదల చేసినటువంటి నిధులు దాదాపు 20 రోజుల్లోనే 2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. సో ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు మిగిలిన రైతుల ఖాతాలో నిధులు బదిలీ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మే నెల కూడా ఇక పూర్తి చేసుకొని జూన్ నెల స్టార్ట్ కావడం జరిగింది. ఇప్పటికే నిధులకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. కానీ పెండింగ్ నిధులకు సంబంధించి ఎమ్మెల్యే సైతం క్షేత్రస్థాయిలో రైతుల నిరీక్షణ వివరించి సో ఇక మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపైన కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మనకు వచ్చే వారంలో పెండింగ్ నిధులు అనేది రిలీజ్ చేస్తారనే దానిపైన కూడా చెప్తున్నారు అనమాట. కానీ దీనిపైన ఇక అధికారుల నుంచి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరింత అధికారిక ప్రకటన కావచ్చు, తేదీ ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట రైతులు కూడా. ఎందుకంటే నిధులకు సంబంధించి కనీసం 5 ఎకరాల వరకైనా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట. సో మొత్తానికి మిగిలిన పైసలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు రూపంలో తీసుకోవడానికి ప్రభుత్వం డివిడెండ్ల రూపంలో అయితే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అని కూడా అంటారు కదా, ప్రతి ఏటా కూడా 6,000 రూపాయల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటికే 3 విడతలకు సంబంధించి వీటిని అయితే అందజేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి ఏప్రిల్ నెల దాదాపుగా 22వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. పశ్చిమ బెంగాల్లోనే జరిగినటువంటి బహిరంగ సభలో వీటిని రిలీజ్ చేశారు. త్వరలోనే 23వ విడత నగదును కూడా కేంద్రం రిలీజ్ చేయడానికి సిద్ధం కావడం జరిగింది. కొంతమందికి అయితే అకౌంట్లో అయితే ఇన్స్టాల్మెంట్లో డబ్బులు అనేది జమ కాలేదని చెప్తున్నారు. అలాంటి వారు కూడా ఈ పనులు తప్పనిసరి చేస్తే మీకు పడడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మీరు తప్పనిసరిగా 23వ విడత కోసం వేరే చూస్తున్న వారైనా 22వ విడత ఒకవేళ రాకపోయినా కూడా పూర్తిగా అంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. దీంతో లబ్ధిదారులకు కేవైసీ తప్పనిసరి పూర్తి చేయాలని చెప్పేసి కేంద్రం ఎప్పటి నుంచో సూచిస్తుంది. కానీ కొంతమంది రైతులు చేయకపోవడంతో నగదును నిలిపివేస్తున్నారు. ఇది పూర్తి చేశాక మళ్ళీ అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు. గత ఇన్స్టాల్మెంట్ డబ్బులు పడకపోతే కేవైసీ అనేది పూర్తి చేశారా లేదా అనేది చూసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఆన్లైన్లో లేదా సమీపంలోని
సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ సేవ సెంటర్కి వెళ్ళి ఇక అయినా కంప్లీట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ అధికార పోర్టల్కి వెళ్ళి ఆధార్ ఏదైతే అంటే ఆధార్ నెంబర్ కావచ్చు అన్ని కూడా ఎంట్రీ చేసి ఓటీపీ ద్వారా కేవైసీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మీరు మీ భూమికి సంబంధించి లావాదేవీల సమస్యలు ఉన్నాయా లేదా నగదు జమ అయ్యా కాదా ఇవన్నీ కూడా భూమి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మార్చినప్పుడు బదలాయింపులు సరిగ్గా జరిగిందా లేదా అని కంప్లీట్ చెక్ చేసుకోవడం, ల్యాండ్ రికార్డ్ సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆధార్ లింక్ కాకపోయినా డబ్బులు రావు, ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి. ఇలా ఈ ప్రక్రియలన్నీ కంప్లీట్ చేసుకుంటే అదేవిధంగా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. సో ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది తప్పనిసరిగా మీ మొబైల్ నెంబర్కు ఏదైతే లింక్ అయిందో ఆధార్ కార్డు, సో ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వ్యవసాయాధికారి విస్తరణ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు జూన్ నెలాఖరు నుంచి పైసలు అనేది అకౌంట్లో పడడానికి అవకాశాలు అయితే ఉన్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇక తెలంగాణలో ఇక మరొక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఎల్నిలో ప్రభావం రాష్ట్రంలో ఉంది కాబట్టి తక్కువ వర్షాలు కురుస్తాయి, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, సో ఇందుకు సంబంధించి విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ అదేవిధంగా పిలుపునివ్వడం జరిగిందనమాట. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పేసి ఇక వ్యవసాయ ఉద్యాన శాఖలపై సమీక్ష నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డితో కీలక ఆదేశాలు ఈ నెల 6, 8, 9, 10 తేదీలో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత నివేదికలు సేకరించి అధికారులు ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరికి బదులుగా అంటే ప్రత్యామ్నాయ పంటలు మొక్కజొన్నకు బదులుగా సో ఇవి అంటే ఎందుకంటే రానున్న రోజుల్లో వర్షాభావం తక్కువగా ఉంది కాబట్టి ఇతర పండ్లు కూరగాయలు సాగు చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట.